జాతీయ రహదారి మరోవైపు తెలుగు తమిళ రాష్ట్రాల ఆరాధ్య దేవత సూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయం, ఇంకోవైపు పంట పొలాలు, వాటికి ఎగువన ఉప్పొంగి ప్రవహించే కాళంగి నది పరివాహక ప్రాంతం. ప్రఖ్యాతిగాంచిన కాళంగి నది పరివాహక ప్రాంతాన్ని కొందరు అక్రమార్కులు చెరబడుతున్నారు. అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. నది లోతట్టు బఫర్ జోన్లో బహుళ అంతస్తుల భవనాలను నిర్మిస్తున్నారు. వందలాది మంది విద్యార్థులకు పాఠాలు బోధించే స్కూల్ భవనాన్ని నిర్మించారు. ఇంత జరుగుతున్నా అక్కడి అధికారులు నోరు మెదపడం లేదు. ఎందుకు? కారకులు ఎవరు? కారణాలేంటి? కాళంగి నది బఫర్ జోన్ ఆక్రమణలపై హెచ్ఎంటీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. అక్రమార్కులు బరితెగిస్తే ఎలా ఉంటుందో సూళ్లూరుపేట పట్టణంలోని బఫర్ జోన్లలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలు పరిశీలిస్తే తేటతెల్లమవుతుంది. చెరువు, కుంట, కాలువ ఏదైనా సరే ఆయా నీటి వనరు ప్రకారం పరివాహక ప్రాంతం ఆధారపడి ఉంటుంది. అలాంటి ప్రదేశాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. ఆ ప్రదేశంలోని భూముల్లో లేఅవుట్లు ఏర్పాటు చేసిన వాటికి ఎలాంటి అనుమతులు ఇవ్వరు. కాళంగి నది స్థలాన్ని కబ్జా చేసి ఆ నది ఒడ్డున ప్రహరీ నిర్మాణం చేపట్టి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి అక్కడ అక్రమంగా లేఅవుట్ వేశారు. ఆ లేఅవుట్ కు ఎలాంటి అనుమతులు లేకపోయినా సంబంధిత అధికారులెవరూ అడ్డుకోలేదు. ఈ వ్యవహారంలో స్థానిక అధికారుల తీరుపై సూళ్లూరుపేట పట్టణంలో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నది పరివాహక ప్రాంతంలోని ప్రభుత్వ ఖాళీ భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి అక్రమ నిర్మాణాలకు అధికారులే పచ్చ జెండా ఊపారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాళంగి బఫర్ జోన్ పరిధిలో అక్రమ నిర్మాణాలను అధికారులు అడ్డుకోకపోవడంతో కొందరు ఆక్రమిస్తున్నారు. బఫర్ జోన్ లో భవనాలు నిర్మిస్తే తమను ఎవరు ఏమీ చేయలేరనే ధీమాలో కొంతమంది అక్రమంగా భవనాలు నిర్మించేస్తున్నారు. భారీ వర్షాల సమయంలో ఉప్పొంగి ప్రవహించే కాళంగి నది వరద ప్రభావంతో ఇటీవలే సూళ్లూరుపేట పట్టణం కొంత మునకకు గురైంది. అలాంటిది ఓ ప్రైవేటు విద్యా సంస్థ కోసం భవనం నిర్మించడం అంటే వందలాది విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టేలా నిర్మాణాలు జరుగుతున్నాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కాసులకు కక్కుర్తి పడ్డ కొందరు అధికారులు ఈ నిర్మాణాల పట్ల అలసత్వం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. శ్రీహరికోట రాకెట్ కేంద్రం, శ్రీ సిటీ, మాంబట్టు సెల్జీ ఏర్పాటుతో సూళ్లూరుపేట తడ ప్రాంతాల్లోని జాతీయ రహదారికి పక్కన ఉన్న వ్యవసాయ భూములకు మంచి డిమాండ్ ఏర్పడింది. అటు చెన్నై నగరానికి కూడా సూళ్లూరుపేట దగ్గరగా ఉండడంతో ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇళ్ల స్థలాలకు ఉన్న డిమాండ్ ను ఆసరా చేసుకుంటున్న కొంతమంది రియల్టర్లు వ్యవసాయ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా లేఅవుట్లు వేసి ప్లాట్ల అమ్మకం ద్వారా కోట్లు సంపాదిస్తున్నారు. అయితే కొంతమంది రియల్టర్లు మరింత ధనదాహం తీర్చుకోవడం కోసం నదులు, కాలువలు, చెరువుల్ని సైతం కబ్జా చేసి ఆ భూముల్లో అక్రమంగా లేఅవుట్లు తయారు చేసి అమ్మేస్తున్నా అడిగేవారు లేకుండా పోయారు. సూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయానికి ఎదురుగా కాళంగి నది ఒడ్డున సర్వే నంబర్ 83లో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి అక్రమంగా లేఅవుట్ ఏర్పాటు చేశారు. వాస్తవంగా లేఅవుట్ బఫర్ జోన్ పరిధిలోకి వస్తుంది. అక్కడ ఎలాంటి లేఅవుట్ ఏర్పాటు చేయకూడదు. కానీ నిబంధనల్ని అతిక్రమించి లేఅవుట్ ఏర్పాటు చేసిన వ్యాపారి ఏకంగా కాళంగి నది స్థలాన్ని సైతం కబ్జా చేసేసి నదిపైనే కాంక్రీట్ గోడను తన లేఅవుట్ కు హద్దుగా నిర్మించాడు. అక్రమంగా హద్దులు దాటి ఆకాశమంతా ఎత్తుకు చేరిన సంబంధిత మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్, టౌన్ ప్లానింగ్ అధికారులెవ్వరూ అటువైపు కన్నెత్తి చూడలేదు. అయితే తాము నిర్మాణ పనులు ఆపేశామని యజమానికి నోటీసులు కూడా పంపామన్నారు మున్సిపల్ కమిషనర్. ఈ ఎలక్షన్ వర్క్స్ హడావిడిలో ఉండడం వలన 1-2 చోట్ల బఫర్ జోన్ లో వర్క్ జరుగుతున్నాయని కంప్లైంట్స్ రావడం జరిగింది. ఎక్కడైతే ఈ బఫర్ జోన్ లో కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయన్న వాటన్నిటి కూడా నోటీసులు ఇష్యూ చేయడం కూడా జరిగింది. ఆ వర్క్స్ కూడా స్టాప్ చేయించడం జరిగింది. ఈ 2 చోట్ల కూడా వాళ్ళే స్వయంగా బఫర్ జోన్స్ లో కట్టిన కన్స్ట్రక్షన్ వాళ్ళే రిమూవ్ చేసుకుంటామని చెప్పినారు. మాకు 7 days పీరియడ్ ఉంటుంది. 7 days పీరియడ్ లోపల వాళ్ళు రిమూవ్ చేసుకోకపోతే మున్సిపాలిటీ నుంచి మేము రిమూవ్ చేయడం జరుగుతుంది. పాలక సంఘం పరిధిలోని పడమరకండ్రి ఏరియాలోని సర్వే నంబర్ 83లో మా అవుట్డోర్ ఇన్స్పెక్షన్ భాగంగా ఒక అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ ఐడెంటిఫై చేయడం జరిగింది. దాని వెంటనే ఆపుదల చేయమని నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. సో అక్కడ పక్కనే కాళంగి రివర్ వెళ్తుంది, అది పక్కనే బఫర్ ఇదవుతుంది కాబట్టి ఇమిడియట్గా ఆఫ్ చేయమని చెప్పేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వర్క్ కూడా ఆఫ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా బఫర్ ఎంత ఉండాలి అనే దానికోసమని ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి, అందరికి సర్వేయర్కి లెటర్ పెట్టడం జరిగింది. బఫర్ మార్కింగ్ వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ మేరకు బఫర్ మార్కింగ్ చేసేసి ఆల్రెడీ స్టాప్ చేయించున్నాము.
తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తిరుపతి జిల్లాలోని కేవీపీపురం మండలంలోని జలాశయం వద్ద నుంచి కాళింగ నది ప్రారంభమై దొరవారి సత్రం, సూళ్లూరుపేట, తడ మండలాల మీదుగా ప్రవహించి పులికట్లోకి కలుస్తోంది. ఏదైనా విపత్తు సంభవించిన జలాశయాలు పొంగి పొర్లినా కాళింగ నది ఉగ్ర రూపం దాల్చి శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలోకి సుమారు 5 అడుగుల ఎత్తు వరకు వరద నీరు చేరుతుంది. ఈ ప్రభావంతో అనేక గ్రామాలు, పట్టణంలోని పలు ప్రాంతాలు నీట మునగడమే కాకుండా చెరువులు సైతం తెగిపోయే ప్రమాదం ఉంటుంది. అంతగా ప్రమాద ఘంటికలు మోగించి కాళింగ నది ఒడ్డున అక్రమంగా ఏర్పాటు చేసిన లేఅవుట్ లో సూళ్లూరుపేటలోని ఓ ప్రైవేటు విద్యా సంస్థ యజమాని ఏకంగా అక్కడ స్కూలు భవనాన్ని నిర్మించే పనులు మొదలెట్టేశారు. కాళింగ నది పరివాహక ప్రాంతంలో స్కూలు నిర్మిస్తే వరద నీటితో ప్రమాదం సంభవించి భవనం సైతం కుప్పకూలిపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. నది లోతట్టు బఫర్ జోన్ పరిధిలో విద్యా సంస్థను నిర్మిస్తే అక్కడ చదివే విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు ఉన్నాయంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న ప్రైవేటు విద్యా సంస్థ యజమాని భవన నిర్మాణ పనులు యథేచ్ఛగా కొనసాగిస్తున్నాడు. ఈ అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవలసిన అధికార యంత్రాంగం మౌనం దాల్చడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ తాము విద్యా సంస్థ యజమానికి నోటీసులు పంపామంటున్నారు మున్సిపల్ చైర్మన్. ఖచ్చితంగా ఏవైనా బఫర్ జోన్ లో కన్స్ట్రక్షన్స్ అనేవి జరుగుంటే వాటి మీద కమిషనర్ గారికి కావచ్చు, అలాగే టీపీఓ మేడం కావచ్చు, వాళ్ళిద్దరికి చెప్పి వీలైనంత త్వరగా వాటి మీద ఏదైతే యాక్షన్, లీగల్గా ఏం యాక్షన్ తీసుకోగలుగుతామో ఆ యాక్షన్ తీసుకుంటాం. దాంట్లో ఎవరు మనాతన అనేది అయితే ఉండదు. 1-6 కంప్లైంట్లు వచ్చున్నాయి. వాటి మీద ఆల్రెడీ టౌన్ ప్లానింగ్కి చెప్పున్నాము. ఆ కంప్లైంట్లు కూడా ఎవరైనా కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు ఓరల్గా ఇవ్వకుండా రాతపూర్వకంగా ఇస్తే వాళ్ళు కూడా వెళ్ళి చేసేదానికి బాగుంటుంది. తుపానులు, భారీ వర్షాలు, ఇతర విపత్తుల సమయంలో ఎగువ ప్రాంతంలోని జలాశయం గేట్లు ఎత్తివేసే సందర్భంలో నదిలో నీటి సామర్థ్యం పెరిగి పార్లు కట్టలకు సైతం గండుపడటం వల్ల ఆ ప్రాంతాలన్నీ ముంపునకు గురవుతూ ఉంటాయి. ప్రధానంగా కలకత్తా, చెన్నై జాతీయ రహదారిలో సూళ్లూరుపేట వద్ద నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతూ ఉంటుంది. పొలాలన్నీ ఇసుక మేటలు వేస్తూ ఉంటాయి. సమీప గ్రామాల ముంపునకు గురై ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుంటుంది. ఇంతటి ప్రమాదకరమైన బఫర్ జోన్ ప్రదేశంలో అక్రమంగా లేఅవుట్ తయారు చేసి అందులో విద్యా సంస్థను నిర్మించడం సర్వత్రా విస్మయాన్ని కలిగిస్తోంది. కాళంగి నది ఒడ్డున ఇప్పటికే కళ్యాణ మండపాలు, పెద్ద పెద్ద భవంతులు నిర్మించారు. ఆ నిర్మాణాలకు మున్సిపల్ అధికార యంత్రాంగమే అనుమతులిచ్చి అక్రమ నిర్మాణదారులతో చేతులు కలపడం వల్ల ఇప్పుడు మరికొందరు అక్రమార్కులు బరితెగించి మరీ కొత్త నిర్మాణాలు చేపడుతున్నారంటూ పట్టణవాసులు ఆరోపిస్తున్నారు. కాళంగి నది కబ్జా వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.